ఇంకొక చిన్న ముచ్చటున్నది, చూసేద్దాం పాండ్లి. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏది చేసినా వైరల్ అవుతుందని మల్లోపాలు చూపించాడు కదా. ఇక చూడరే శివయ్యకి ఎట్లా పబ్బది పడుతుండో. అసలు ముచ్చట ఏంటంటే శివరాత్రి గోలిగా మల్లారెడ్డి క్యాంపస్ లో భక్తి భజనల కార్యం పెట్టించాడు మల్లన్న. అగోగా కార్యంలో శివపార్వతుల దేశంలో సాగిన ఓ నాటిక అందరిని మస్తు మెప్పించింది. ఇక మంత్రి, ఎంపీ అన్ని పదవులు చూసిన మల్లన్నను శివుడు నీ మనసులో ఇంకేమైనా కోరికుందా భక్త అని అడిగిండు. దానికి మల్లన్న ఏమంటుండో ఇనురే. కానీ మల్లారెడ్డి ఇంత చేశావు, ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా? పవన్ కళ్యాణ్ మాదిరిగా డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నావా? సీఎం అవ్వాలనుకుంటున్నావా? గవర్నర్ అవ్వాలనుకుంటున్నావా? లేదా కేంద్ర మంత్రి స్థానం ఆశిస్తున్నావా? ఇంటిరా శివయ్య గిట్ల పెద్ద పెద్ద పదవులు మునుము పెట్టి అడుగుతుంటే మల్లన్న ఏమంటుండో అదిగిన చూడురి. నేను మానవుణ్ణి స్వామి, కోరికలు సహజం, మీ ఆశీర్వాదం స్వామి. మన తెలుగు రాష్ట్రాల్లో సీఎం కి ఒక క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎవరు జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళే సీఎం అవుతారు. ఒకవేళ నీకు సీఎం కావాలని ఉంటే దానికి ఒకటే మార్గం తెలుసు కదా భక్త అని చెప్పంగానే నాకు పదవి ముఖ్యము కాదు స్వామి, ప్రజల ప్రేమ, విద్యార్థుల విజయమే ముఖ్యం. నాకు ఏది సరైనదో మీరే నిర్ణయించండి స్వామి. నాకు ఏది కావాలో నాకంటే బాగా మీకే తెలుసు స్వామి. మీరు ఏది ఇచ్చినా నా మంచికే, అంతా మీ దయే అన్నట్టు రెండు చేతులు ఎత్తి పబ్బది పట్టిండు. నీకు ఏది తగినదో, ఏది సమాజానికి మేలు చేసేదో అది నేను ఆలోచించి నీకు ఇస్తాను. నీ ప్రయాణంలో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నీ సేవ కొనసాగాలి, నీ విద్యా సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నత స్థాయికి ఎదగాలి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటది. ధర్మం నీకు దారి చూపుతుంది. నీ ఆశయము చూసాము, నీ విజయాన్ని చూసాము. నువ్వు కారణ జన్ముడివి, ముందుకు సాగు మల్లారెడ్డి. అంతా శుభమే జరుగుతుంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. ఇంటిరా మాట్లాడింది వేషాలతోనే గాని మల్లన్న మాత్రం సాక్షాత్తు ఆ పరమశివునితోనే మాట్లాడినంతగా పొంగిపోయిండు. ఏదేమైనా పాలమ్మిన, పూలమ్మిన, దుక్కి దుండినని తన కష్టం మొత్తం ఎంతో గొప్పగా చెప్పుకునే మల్లారెడ్డి సారు శివయ్య దయతోనే ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పుకుంటూ చూసి అందరూ మస్తు తారీఫు చేసిరాట. మొత్తానికి నా మనసులో ఏం కోరికుందో మీకే తెలుసు దేవా అని దేవునికే పెద్ద పరీక్ష పెట్టేంత పనిచేసే కదా మల్లన్న అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.